హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని లాడ్జికి తీసుకువెళ్లి అతి కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు కోటిరెడ్డి. ప్రియురాలి హత్య తర్వాత లాడ్జ్ నుంచి అదృశ్యమైన కోటిరెడ్డి గాయాలతో ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే యువతి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రఫీ, చెప్పండి, మొత్తంగా యువతిని దారుణంగా హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? రాజేందర్, నిన్న ఒంగోలు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చినటువంటి కోటిరెడ్డి తన ప్రియురాలని చందానగర్ లోని ఓ లాడ్జ్ లో అతి కిరాతకంగా చంపాడు. అక్కడి నుంచి హత్య అనంతరం సదరు కోటిరెడ్డి పరారైనట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించి నిందితుడి కోసం చందానగర్ పోలీసులు గాలింపులు చేపడుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కోటిరెడ్డి ఒంగోలులో ఉన్నట్టుగా తెలిసింది. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోటిరెడ్డి రహస్యంగా చికిత్స పొందేందుకు ప్రయత్నాలు చేశాడు. కానీ హాస్పిటల్ యాజమాన్యం, అంటే అక్కడి డాక్టర్స్ చాలా మంచిగా స్పందించారని చెప్పొచ్చు. ఎందుకంటే కోటిరెడ్డి ఒంటి పైన పూర్తిగా గాయాలు ఉండడం, బ్లడ్ ఉండడాన్ని గమనించినటువంటి అక్కడి డాక్టర్లు వెంటనే మెడికో లీగల్ కేసుగా దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కోటిరెడ్డిని సంధాయించేటువంటి పరిస్థితి ప్రయత్నం చేశారు. కానీ కోటిరెడ్డి ఒప్పుకోలేదు. నాకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో భాగంగానే నాకు రక్తపు గాయాలయ్యాయి, నాకు చికిత్స చేయాలని చెప్పేసి కోటిరెడ్డి కూడా కోరాడు. కానీ కోటిరెడ్డిని మభ్యపెట్టినటువంటి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఒకనొక వ్యక్తి పూర్తిగా గాయాలతో ఉన్నాడు, ఇది యాక్సిడెంటల్ లాగా కనిపించట్లేదు, మెడికల్ లీగల్ లాగా కనిపిస్తోంది, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని పోలీసులకు సమాచారం అందించడంతో ఒంగోలు పోలీసులు వెంటనే కోటిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికైతే విచారిస్తున్నారు. కోటిరెడ్డి చెప్తున్న దాని ప్రకారం చనిపోయినటువంటి నాగ చైతన్య, మేమిద్దరం ప్రేమికులం, మా ఇద్దరి కులాలు వేరు కాబట్టే పెద్దలు ఒప్పుకోలేదు, ఇద్దరం కలిసి చనిపోవాలనుకున్నాము అని మాత్రమే ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో చెప్తా ఉన్నాడు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కోటిరెడ్డి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే ప్రస్తుతానికి భావిస్తా ఉన్నారు. ఎట్టకేలకు కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు, ఒంగోలు పోలీసులు చికిత్స అనంతరం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రఫీ.